హాయ్ గైస్. ఎన్టీఆర్ దేవర బాక్స్ ఆఫీస్ విధ్వంసాన్ని, బాక్స్ ఆఫీస్ ప్రభంజనాన్ని, బాక్స్ ఆఫీస్ సునామీని ఇంకెవ్వరు ఆపలేరు. దేవర మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలు అన్ని వైపులా పాజిటివ్ వైబ్రేషన్సే కానొస్తున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దేవర మూవీకి టికెట్ పెంచుకోవచ్చని కొత్త జీవో పాస్ చేసింది. ఎంత టికెట్ పెరగబోతుంది? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ నెంబర్ డే 1 వచ్చే అవకాశం ఉంది. వీటి గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర గ్రాండ్గా ఈ నెల 27వ తారీఖు నాడు రిలీజ్కు రెడీ అవుతుంది. ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఇండియా మొత్తం, ఓవర్సీస్ మొత్తం దేవర మూవీకి ప్రజెంట్ అయితే పాజిటివ్ వైబ్స్ అయితే బలంగా క్రియేట్ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఉన్న టీడీపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ దేవర మూవీని ఏమన్నా ఇబ్బంది పెడుతుందా? ఎన్టీఆర్ గతంలో టీడీపీకి సపోర్ట్ చేయలేదు కదా, ఈ ఇబ్బందులు తప్పవేమో, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తారా ఇవ్వరా, మిడ్ నైట్ షో ఫ్యాన్స్కి వేసుకునే అవకాశం ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోవచ్చు. రకరకాల కామెంట్లు అయితే కొన్ని నెగిటివ్గా వినపడ్డాయి. అవన్నీ పటాపంచలు చేస్తూ ఈరోజు దేవర మూవీకి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ పర్మిషన్ అయితే ఇచ్చేశాడు. స్పెషల్ జీవో అయితే వచ్చేసింది. మిడ్ నైట్ షో 12 గంటల నుంచే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర సీడెడ్లో అభిమానుల కోసం స్పెషల్ షోలు పడబోతున్నాయి. బీభత్సంగా ఉండబోతుంది. సినిమా రేట్లు పెంచుకునే అవకాశం కూడా గవర్నమెంట్ కల్పించింది దేవర మూవీకి. సింగిల్ స్క్రీన్లో అయితే 250 రూపాయలు ఉండబోతుంది. మల్టీప్లెక్స్లో అయితే 313 రూపాయల దాకా ఉండబోతుంది. డే 1 ఆంధ్ర సీడెడ్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రభంజనంలా ఉండబోతుంది. ఆల్రెడీ ప్రభంజనం ఓవర్సీస్లో క్రియేట్ చేస్తూనే ఉంది. 2.5 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది. బుకింగ్ ఆంధ్ర సీడెడ్లో ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ మైండ్ బ్లాక్ అయ్యే నెంబర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. బుక్ మై షో క్రాష్ అయ్యే అవకాశం ఉంది. అంత బలంగా అభిమానులు అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దానికి ఉదాహరణే నిన్న బెజవాడలో కానీ, సీడెడ్లో కానీ, వైజాగ్లో కానీ బిఫోర్ 6 days, వన్ వీక్ బిఫోర్ ఏ మూవీకి జరగని సెలబ్రేషన్స్, కటౌట్స్ ఆంధ్రలో జరుగుతున్నాయంటే అభిమానులు ఎంత కసిగా ఉన్నారు. వాళ్ళ కసికి, వాళ్ళ అభిమానానికి తగ్గట్టు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వడం, మిడ్ నైట్ షోలు పడడం, కొత్త నెంబరు డే 1 రికార్డులు మాత్రం గ్యారంటీ అనిపిస్తుంది 100%. ఇంకా నైజాంలో అయితే ఆల్రెడీ జీవో వచ్చేసింది. సింగిల్ స్క్రీన్లో 250 రూపాయలు ఉండబోతుంది. మల్టీప్లెక్స్లో 350 ఉండబోతుంది. నైజాంలో ప్రజెంట్ దేవర మీద ఉన్న బజ్ కానీ, దేవర మీద ఉన్న క్రేజ్ కానీ, అభిమానులతో పాటు చుట్టమల్లే సాంగ్ కోసం ఎంతమంది అభిమానులు క్రియేట్ అయ్యారంటే లేడీ ఫ్యాన్స్ మాత్రం మూవీకి అన్బిలీవబుల్ రికార్డ్ ఉండబోతుంది. దేవర మూవీకి మిడ్ నైట్ షో ఆంధ్ర సీడెడ్ నైజాం మిడ్ నైట్ షో 12 గంటలకి పడబోతుంది. పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా ఆంధ్ర నుంచి అమెరికా దాకా డే 1 రికార్డులు ఊచకోత ఖాయం అనిపిస్తుంది. RRR మూవీ నెలకొల్పిన నైజాంలో 23 కోట్ల షేర్ 100% లేచిపోయే అవకాశం ఉంది. సీడెడ్లో కూడా 17 కోట్ల షేర్ 100% ఎగిరిపోయే అవకాశం ఉంది. ఇంకా ఆంధ్రలో కూడా RRR నెలకొల్పిన రికార్డు కూడా 100% గల్లంతయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిని బ్రేక్ చేయాలంటే సినిమా మిడ్ నైట్ షో పడితేనే సరిపోదు. బలమైన పాజిటివ్ టాక్ ఎప్పుడైతే పబ్లిక్లో స్ప్రెడ్ అయిపోతుందో, మిడ్ నైట్ నుంచే ఎప్పుడైతే కామన్ ఆడియన్స్కు మార్నింగే టాక్ సినిమా బాగుంది, నెక్స్ట్ రేంజ్లో ఉంది, ఎమోషనల్ బ్లాక్ బాస్టర్ కంటెంట్, ఫ్యామిలీ కంటెంట్ అని ఎప్పుడైతే టాక్ వస్తుందో ఏ ఒక్క రికార్డు ఉండదు. తుంకలు అయిపోవడం గ్యారంటీ. బాహుబలి నుంచి RRR దాకా అన్ని రికార్డులు రెండు తెలుగు రాష్ట్రాల్లో గల్లంతవడం గ్యారంటీ. వెయిటింగ్. ఈ ప్రజెంట్ అయితే ఆంధ్ర నుంచి అమెరికా దాకా దేవర మూవీకి అయితే అన్ని పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయినాయి. సినిమా మీద కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ రేంజ్లో ఉంది. రిలీజ్ ట్రైలర్ కూడా రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాబోతుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయుధ పూజ సాంగ్ ఎప్పుడు, కానీ మూవీ టీం చాలా బలంగా దాచింది. ఇది ఇంత ఈజీగా రిలీజ్ చేయొద్దు, సినిమా రిలీజ్కి జస్ట్ 2 days 3 days బిఫోర్ రిలీజ్ చేద్దామని దాచారంట. సాంగ్ మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక ట్రెండ్ సెటర్ అయ్యే సాంగ్ అంటే ఇది. సాంగ్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి సాదా సీదాగా రిలీజ్ చేయొద్దు, క్యూరియాసిటీ పెంచి రిలీజ్ చేయాలని ఆపినట్టున్నారు మూవీ టీం. రేపైతే రిలీజ్ ట్రైలర్ రాబోతుంది. ప్రజెంట్ దేవర మ్యాని అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి సినిమా గురించి తెలిసినప్పటి నుంచి బిఫోర్ దాదాపు 10 days ముందు
బళ్ళారి కర్ణాటకలో కానీ, ఆంధ్రలో కానీ, సీడెడ్లో కానీ, అమెరికాలో కానీ ఏ మూవీకి జరగని హైప్ సెలబ్రేషన్ క్రియేట్ అయింది ప్రజెంట్ దేవర మూవీకి. ఒకప్పుడు నందమూరి అభిమానులు కొద్దిగా చీలిపోయినారు. టీడీపీ గవర్నమెంట్ కూడా ఎన్టీఆర్ మీద ఒక కన్ను వేసి ఉంచింది, నువ్వు వ్యతిరేకంగా అన్నట్టు ఉండే. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజెంట్ ఒక వర్గం కానీ ఎన్టీఆర్ సినిమా 27వ తారీఖు నాడు మా సినిమా మేమందరం ఒక్కటే అనే దండయాత్ర లాగా సెలబ్రేషన్ చేస్తున్నారు. అందుకే నిన్న బెజవాడలో ఆ రేంజ్ సెలబ్రేషన్ జరిగింది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఆ మధ్య కాలంలో మీరు ఎలాగనండి మేమందరం ఒక్కటే ఫ్యాన్స్ అనే రేంజ్లో గూస్ బంప్స్ వచ్చే కొన్ని వాట్సాప్ బయట సోషల్ మీడియాలో వినపడుతున్నాయి కదా. అందుకే దేవర బాక్స్ ఆఫీస్ దండయాత్రను ఇంకెవ్వడు ఆపలేడు. అన్వైపులా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయినాయి దేవర మూవీకి. బాక్స్ ఆఫీస్ టాక్ వస్తే మనం అన్నది 100% తథాస్తు అవుతుంది. ఆంధ్ర నుంచి అమెరికా దాకా రికార్డుల బెండ్ ఉండబోతుంది. థ్యాంక్ యూ.